మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్. ఈ వీడియోలో నేను సగ్గుబియ్యం కిచడి, సగ్గుబియ్యం పొటాటో కిచడి చేద్దాం అనుకున్నా. ఓన్లీ 10 మినిట్స్ అంటే 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ఆయిల్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ వేసాను. మరి ఆయిల్ వేడెక్కనిద్దాం. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నా. ఇప్పుడు అదేవిధంగా ఒక 2 ఆనియన్స్ అయితే స్ట్రైట్ కాకుండా అడ్డంగా కట్ చేసి పెట్టుకున్నా. ఒక 2 ఆనియన్స్ వేస్తున్నా. ఇవి బాగా కలుపుకున్నాం కలిసేలాగా. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తాను. నెక్స్ట్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న తరుక్కున్న పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను నేను. అంటే ఒక 1/4 కేజీ తీసుకున్న సగ్గుబియ్యము, దానికి క్వాంటిటీ తీసుకున్నా నేను. చాలా సన్నగా ఇంత సన్నగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి ఒక 2, అవైతే వేస్తున్నా ఇందులోకి. ఇప్పుడు బాగా కలుపుకున్నాం. ఇప్పుడు ఇందులోకి పొటాటో బాగా ఉడికించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టిన పొటాటో చూడండి, ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్న అవి వేస్తున్నాను ఇందులోకి. అలాగే స్పైసీ కోసం కొంచెం కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తున్నా. వెల్లుల్లి కాదండి, మళ్ళీ చెప్తున్నాను, వెల్లుల్లి కాదు, ఓన్లీ అల్లం పేస్ట్ మాత్రం. ఇప్పుడు ఇందులోకి సగ్గుబియ్యం యాడ్ చేసుకున్నాం. చూడండి, మీడియం సైజ్ అయితే తీసుకున్నాను నేను, పెద్ద బియ్యం కాదు. చూడండి, ఇట్లా చేత్తో నలిపితే ఇట్లా నలిగేలా నానాలన్నమాట. నేను మరీ ఎక్కువైతే ఏం నానబెట్టలేదు, ఒక 2 hours నానబెట్టా అంతే. కొంచెం బాగా నానిన తర్వాత మంచిగా వాష్ చేసేసి తీసుకోవాలి. ఇట్లా బాగా నలిపితే మన చేతితోటి నలగాలన్నమాట. పెద్దవైనా మరి బాగోదు, అది తొందరగా నానవు. మరి చిన్నవైనా అంత మంచిగా ఉండదు, చాలా నైస్గా పేస్ట్ లాగా అయిపోతుంది. అలా కాకుండా మీడియం సైజ్ తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అండి. నేనైతే అలాగే తీసుకుంటా. ఇప్పుడు ఇది అందులోకి యాడ్ చేసుకుందాం. చెప్పాను కదా, ఒక 1/4 కేజీ అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు అందులోకి యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు బాగా కలిసేలా కలుపుకుందాం. అలాగే పల్లీలు కూడా వేసుకుంటున్నాను ఇందులోకి. పల్లీలు మరి ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం బరగ్గా పలుకుగా పట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి షుగర్ పౌడర్ కూడా వేస్తున్నా నేను. షుగర్ పౌడర్ ఉంటే వేసుకోండి, బాగుంటుంది టేస్టు. చాలా రోజులుగా నుంచి నేను షుగర్ పౌడర్ చేసి పెట్టున్నాను, అలా ఉంది. దీన్ని యాడ్ చేస్తున్నా. అట్లాగే సాల్ట్ కూడా, దీనికి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు పల్లీలు వేంపేసి బాగా పొట్టు తీసేసి ఇట్లయితే కొంచెం పలుకుగా ఇట్లా మిక్సీ పట్టి పెట్టుకున్నాను. దీన్ని కూడా యాడ్ చేసుకుందాం అందులోకి. చాలా బాగుంటుంది టేస్టు. తినేటప్పుడు బాగా పంట కింద తగులుతూ బాగుంటుంది, చాలా టేస్టు పల్లీలు ఇలా వేయడం వల్ల. ఇది కూడా బాగా కలిసేలా కలిపేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. దీనికి సాల్ట్ ఎక్కువ పట్టదు, తక్కువే పడుతుంది, అందుకని చూసి వేసుకునేటప్పుడు. ఇప్పుడు బాగా మంచిగా కలిసేలా కలిపేసుకుందాం. ఫైనల్గా దీంట్లో నిమ్మరసం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి నిమ్మరసం అయితే యాడ్ చేస్తున్నా నేను. ఒక 2 టేబుల్ స్పూన్ అంత నిమ్మరసం యాడ్ చేస్తున్నా. ఇప్పుడు బాగా కలిసేలా కలిపేసుకుందాం. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర ప్రజెంట్ నా దగ్గర లేదు, నేను మార్కెట్కి వెళ్ళా, అందుకే వేయలేదు. మీరు కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి. మొత్తానికి మన సగ్గుబియ్యం కిచడి అయితే ఇలా ఉందండి. మంచిగా జల్లిగా చాలా బాగుంటుంది టేస్టు. చాలా ఈజీగా టేస్టీగా ఒక 10 మినిట్స్లో, వితిన్ 10 మినిట్స్లో టిఫిన్ రెడీ అయిపోతుంది. టిఫిన్కి ఇప్పుడు ఏమీ లేదు ఎలా అనుకునేటప్పుడు
మనం ఇలా అయితే చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఓకేనా? మరి ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ మరొక్కసారి పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు.